చిన్నప్పటి నుంచే అన్నదమ్ములు 8 మందిలో తిరస్కరింపబడ్డాడు. అవునా? అరే నువ్వు గొర్రెలు కాసుకొని పంపించేశారు, గొర్రెలు కాయటాన్ని తప్ప నువ్వు దేనికి పనికిరావని. వీళ్ళకి మాత్రం యుద్ధ విద్యలు అన్నీ నేర్పించారు మిగిలిన వాళ్ళకి. అవునా? దావీదుని పట్టించుకోలా. అవునా? కానీ దేవుని యొక్క ఎన్నికలో దావీదు ఉన్నాడు కనుక మనుషుల దగ్గర వాళ్ళు నేర్చుకుంటే సృష్టికర్తైన దేవుడి దగ్గర యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నాడు దావీదు. అవునా? ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని ఈ పిల్లలందరికీ పంపిస్తారు. అంటే ఏంటిది? వ్యక్తిత్వ వికాస పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదో అంటారు. మరి దావీదు ఎక్కడ నేర్చుకున్నాడు? లేవంగానే కొంచెం అన్నం పెట్టి మూట కట్టి గొర్రెలు ఇచ్చి పంపించేశారు. ఎక్కడికి? అరణ్యంలోకి. ఏమా? సితార వాయించడం ఎక్కడ నేర్చుకున్నాడు? యుద్ధ నైపుణ్యత ఎక్కడ నేర్చుకున్నాడు? వినయం ఎక్కడ నేర్చుకున్నాడు? లోబడటం ఎక్కడ నేర్చుకున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఎక్కడ నేర్చుకున్నాడు? వీటన్నిటికీ కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని యొక్క చిత్తంలో దావీదు ఉన్నాడు కనుక దానికి అనుకూలంగా దావీదు ప్రవర్తించడం దేవుడి దగ్గర నేర్చుకున్నాడు. అవునా? అందుకనే సృష్టికర్త అయిన దేవుడి కృపలో ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ప్రార్థనే మనలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నడిపించగలిగిన శక్తి కలిగింది ప్రార్థన.